నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సమీక్ష. వడదెబ్బ మరణాలు నివారించాలని స్పష్టమైన ఆదేశం. వైద్యంలో ఏఐ టెక్నాలజీ వినియోగాన్ని పెంచాలని సూచన. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మిన్నంటిన వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. వైసీపీ అనేది కోట్లాది మంది ప్రజల సొత్తు అని అభివర్ణించిన వైసీపీ అధినేత. వైసీపీ అభిమాని కాలర్ ఎగరేసేలాగా పార్టీ భవిష్యత్తు ఉంటుందన్న జగన్. విశాఖలో క్యాబ్ జెమినీ సీఈఓ ఐమాన్ ఇగ్నత్ తో మంత్రి నారా లోకేష్ భేటీ. 20,000 ఉద్యోగాల సామర్థ్యంతో డెవలప్మెంట్ సెంటర్ జీసీసీ ఏర్పాటు చేయాలని నారా లోకేష్ విజ్ఞప్తి. ప్రభుత్వ ప్రతిపాదనల్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చిన క్యాబ్ జెమినీ సీఈఓ. ఈసారి వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. వడగాలుల కారణంగా రాష్ట్రంలో ఒక్క మరణం కూడా సంభవించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని గట్టిగా ఆదేశించారు. రియల్ టైం గవర్నెన్స్ హబ్ ద్వారా మరిన్ని ఆవిష్కరణలు చేసి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. అమరావతిలో రెండో రోజు కొనసాగుతున్న 6 జిల్లాల కలెక్టర్ల సదస్సులో సీఎం వైద్యారోగ్యం, వేసవి ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వేసవిలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఎండలో పనిచేసే ఉపాధి హామీ కూలీల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, పశువుల కోసం నిర్మించిన నీటి తొట్టెలను నిరంతరం నీటితో నింపాలని ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అమలవుతున్న పశు బీమా పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని వైద్యారోగ్య రంగంపైన సీఎం పలు కీలక సూచనలు చేశారు. కృత్రిమ మేధ, ఏఐ సాయంతో వైద్య పరీక్షలు చేసే వ్యవస్థల్ని అందుబాటులోకి తేవటాన్ని అభినందించారు. అలాగనే తక్కువ ఖర్చుతో సులభంగా తరలించగలిగే వైద్య పరికరాలను తయారు చేయాలని ఈ సందర్భంగా సూచించారు. అలాగనే మారుమూల ప్రాంతాలకు సైతం 108 అంబులెన్స్లు వేగంగా చేరుకునేలాగా రూట్ ఆప్టిమైజేషన్ చేయాలని ఆదేశించారు. రియల్ టైం గవర్నెన్స్ హబ్ ద్వారా మరిన్ని ఆవిష్కరణలు చేసి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. కడప, దెన్ కాకినాడ 13,136 కోట్లు పెట్టుబడి, 27,057 మందికి ఉద్యోగాలు. కర్నూలు 78,223 కోట్లు పెట్టుబడి, 78,223, 30,866. మాండ్యం ఓన్లీ 15 కోట్ల పెట్టుబడి, 250 ఉద్యోగాలు. బ్రేక్. దెన్ నంద్యాల 20,012 కోట్ల పెట్టుబడి, 4,579 ఉద్యోగాలు. ఆల్వేస్ నంద్యాల కన్సిడర్ టు బి వాటర్ ఉంది, గ్రౌండ్ వాటర్ హైయెస్ట్ ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లోయెస్ట్ అవుతుంది ఇన్ కోర్స్ ఆఫ్ టైం. వాటర్ని సక్రమంగా ఉపయోగించుకుంటే తప్ప ఇట్ కెనాట్ బికమ్ వెల్త్ క్రియేషన్, అసెట్గా ఉండదు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే కర్నూలులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు నేను ఒక నిర్ణయం చేసుకొని ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ని తీసుకురావాలని. అది కూడా మీరు సెర్చ్ చేయాలి. అక్కడ ఏంటి, ఆ ల్యాండ్ నాట్ ఫర్ కల్టివేషన్ బికాస్ చౌడు భూమి. అలాంటి భూమిని ఏం చేసామంటే ఇండస్ట్రియల్ టౌన్షిప్ డిసైడ్ చేసి అప్పుడే ఇండస్ట్రీ తీసుకొచ్చాం. ఇప్పుడు చాలామంది ముందుకు వచ్చారు. ఇట్ హెస్ బికమ్ ఇండస్ట్రియల్ హబ్. దానికి అనుకూలంగా పక్కనే నేను ఎయిర్పోర్ట్ కట్టాం. ఎయిర్పోర్ట్ ప్లస్ ఇది ఇప్పుడు అక్కడ మొత్తం ఇండస్ట్రియల్ హబ్ వస్తుంది, వాటర్ ఉంది. దెన్ ఫ్యూచర్కి అది మేజర్ హబ్ కింద ఓర్వకల్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసాం, డ్రోన్ సిటీ కూడా చేసాం. కడప కొప్పర్తి, దాన్ని కూడా మనం బాగా డెవలప్ చేస్తున్నాం. ఇంకొక కొంత ల్యాండ్ కూడా అక్వైర్ చేయమన్నాం. కొప్పర్తి ఈజ్ గోయింగ్ టు బికమ్ బిగ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ నా అట్రాక్ట్ చేస్తే. కడప స్టీల్ ప్లాంట్ కూడా మనం ఫైనలైజ్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చే కొందుకు ఎన్టీఆర్కి వచ్చే కొందుకు 20,012 కోట్ల రూపాయలు. వైసీపీ అనేది కోట్లాది మంది ప్రజల సొత్తు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మొదటి నుంచి తాను కేవలం ప్రజలను, దేవుణ్ణి మాత్రమే నమ్ముకున్నానని, వైసీపీ అభిమాని కాలర్ ఎగరేసేలాగా పార్టీ భవిష్యత్తు ఉండబోతుందని అన్నారు.
రాజకీయాల్లో విలువలు విశ్వసనీయతకు వైసీపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు. 2021 మార్చి 12న ఆవిర్భవించిన వైసీపీ 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు మిన్నంటాయి. ఈ రోజు జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కార్యక్రమంలో పార్టీ అధినేత జగన్ వైసీపీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. పార్టీ భవిష్యత్తుపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. నల్ల కాల్వలో ఇచ్చిన మాట కోసమే ఈ పార్టీ పుట్టిందని జగన్ గుర్తు చేశారు. తానిచ్చిన ఒక్క మాట రాష్ట్ర రాజకీయాల దిశను మార్చివేసిందని ఆయన తెలిపారు. 2011 మార్చి 12న పార్టీ ఆవిర్భవించిందని, వైసీపీ అనేది ప్రజల సొత్తు అని, మొదటి తాను కేవలం ప్రజలను దేవుణ్ణి మాత్రమే స్పష్టం చేశారు. వైసీపీ కాలర్ ఎగిరేసేలాగా భవిష్యత్తు ఉంటుందని ఆయన కార్యకర్త ధైర్యం నింపారు. స్థాపించ 2019లో భారీ అధికారంలోకి వచ్చి పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. విలువలతో కూడిన రాజకీయాలు పరిస్థితుల మధ్య విశ్వసనీయత అన్న పదాలకు అర్థం వైఎస్ పుట్టుక ఆ తర్వాత కొనసాగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు వైఎస్ పార్టీ అన్నది కాదు, ఈరోజు వైఎస్ పార్టీ అన్నది కోట్ల మంది వైఎస్ఆర్ కార్యకర్తలు అభిమానులది గుండెల్లో పెట్టుకుని నా కుటుంబం అని చెప్పి గర్వంగా చెప్తాను. ఆ రోజు జగన్ అనే ఒకే ఒక్కడు, కానీ జగన్ ఏదు. ఆ రోజు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉంది. కుట్రలు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కుట్రలు పడిన పరిస్థితి చూసాం. భయపడలేదు. కారణం, నేను నమ్ముకున్న దేవుడు ఇద్దరు తోడుగా ఉండి నడిపించారు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలకు విశ్వసనీయతకు ఎప్పటికీ కూడా కట్టుబడి ఉంటుందని, నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్ ఎగిరేసుకొని అదిగో అతనే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గర్వ విలువలకు విశ్వసనీయతకు ఎప్పటికీ కూడా కట్టుబడి ఉంటుందని, నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్ ఎగిరేసుకొని అదిగో అతనే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే విధంగానే ఏపీలో పెట్టుబడుల్ని ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ క్యాబ్ జెమినీని రాష్ట్రానికి ఆహ్వానించింది. విశాఖపట్నంలో క్యాబ్ జెమినీ గ్లోబల్ సీఈఓ ఐమాన్ ఇగ్నతో రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ సమావేశమై కీలక చర్చలు జరిపారు. సుమారు 20,000 మందికి ఉద్యోగాలు కల్పించే సామర్థ్యంతో విశాఖలో ఒక భారీ ఐటీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా లోకేష్ ప్రతిపాదించారు. మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై క్యాబ్ జెమినీ సీఈఓ ఐమాన్ ఇగ్నత్ సానుకూలంగా స్పందించారు. పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 3.4 లక్షల మంది ఉద్యోగులు ఉండగా వారిలో 2 లక్షల మంది భారత్లోని 13 నగరాల్లో తమ కార్యకలాపాలు విస్తరించి ఉన్నాయని వివరిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనని తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ నగరంలో ఎస్ఎస్ కన్వెన్షన్ నందు నూతన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా మార్చి 13, 14, 15 తేదీలలో ఏపీ ఎంఎస్ఎంఈ 2026 ఎక్స్పోను నిర్వహిస్తున్నట్లు ఎంఎస్ఎంఈ గౌరవ అధ్యక్షులు బాయన వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ రామచంద్రరావు తెలిపారు. సందర్శకుల కోసం సిఎన్సి మరియు లేజర్ యంత్రాల ప్రత్యక్ష ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరిశ్రమల యజమానులు, తయారీదారులు, సేవా సంస్థలు మరియు వ్యాపారవేత్తలందరూ ఎక్స్పోను సందర్శించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగరంలోని ఎంఎస్ఎంఈ కార్యాలయం నందు మార్చి 13, 14, 15 తేదీలలో ఏపీ ఎంఎస్ఎంఈ 2026 ఎక్స్పోకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈ గౌరవ అధ్యక్షులు బాయన వెంకట్రావు, అధ్యక్షులు దుర్గా ప్రసాద్, ప్రధాన కార్యదర్శి రామచంద్రరావు, కోశాధికారి ప్రసాద్ తదితరులు ఎంఎస్ఎంఈ
2026 ఎక్స్పోకు సంబంధించిన అంశాలను వివరించారు. విజయవాడ నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ నందు నూతన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా మార్చి 13, 14, 15 తేదీలలో ఏపీ ఎంఎస్ఎంఈ 2026 ఎక్స్పోను నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ఎక్స్పో షోలో సిఎన్సి యంత్రాలు, లేజర్ కటింగ్ యంత్రాలు, ఎలక్ట్రికల్ ఉత్పత్తులు, హ్యాండ్ టూల్స్, పవర్ టూల్స్, సౌర పరికరాలు అండ్ పునరుత్పాదక ఇంధన పరిష్కారాలు, ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్ యంత్రాలు, టెక్స్టైల్ యంత్రాలు, ఐటీ సొల్యూషన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంకా అనేక పరిశ్రమలకు సంబంధించిన వినూత్న ఉత్పత్తులు ప్రదర్శించబడతాయని చెప్పారు. పరిశ్రమల యజమానులు, తయారీదారులు, సేవా సంస్థలు మరియు వ్యాపారవేత్తలందరూ ఎక్స్పోను సందర్శించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ వారు ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్పోని 13, 14, 15 తారీఖుల్లో ఎస్ఎస్ కన్వెన్షన్ నందు జరపడం జరుగుతుంది. ఈ ఎక్స్పోకి పార్లమెంట్ సభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, ఫార్మర్ ప్రెసిడెంట్ మల్లినేని నారాయణ ప్రసాద్ గారు విచ్చేస్తున్నారు. దీనిలో చిన్న పరిశ్రమల అభివృద్ధి కొరకు రకరకాలైనటువంటి ఉత్పత్తులను ప్రదర్శన మరియు ఇన్నోవేషను, టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం కావాల్సినటువంటి అన్ని మిషనరీ కూడా ప్రదర్శనలో పెట్టడం జరుగుతుంది. అందువల్ల స్థానిక పరిశ్రమలు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పరిశ్రమలు అందరూ కూడా విచ్చేసి తిలకించి వారి యొక్క అవసరాలకి అనుగుణంగా ఉపయోగించుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాము. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి కూడా పార్టిసిపేషన్ ఉంది. దీనిలో ఎవరన్నా స్టూడెంట్స్ లాంటి వాళ్ళు ఇన్నోవేషన్ ఏదైనా చేస్తే అక్కడికి వచ్చి ఆవిష్కరించుకోవచ్చు, నూతనంగా వాళ్ళు డెవలప్ చేసిన ఏదైనా ఉంటే. అలాగే యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ ప్రతినిధులు సంవత్సరాల నుంచి కూడా పరిశ్రమ యొక్క అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తూ మరి పరిశ్రమ యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి ఎంఎస్ఎంఈ పరిశ్రమ యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ వస్తుంది ఈ 70 సంవత్సరాలు. ఈ సంవత్సరం మొట్టమొదటిగా అసోసియేషన్ ప్రత్యేకించి ఒక ఎగ్జిబిషన్ని కండక్ట్ చేయడానికి తలంచి 13, 14, 15 తారీఖుల్లో ఈ నెల ఎస్ఎస్ కన్వెన్షన్ విజయవాడలో చక్కటి ఎగ్జిబిషన్ వేయటానికి సమాయత్తమైంది. ఈ ఎగ్జిబిషన్లో పరిశ్రమల యొక్క ఉత్పత్తులను ప్రదర్శించుకోవటం, అలాగే ఈ ఏరియాలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ని బయటికి తీసి మరి మార్కెట్ సదుపాయం కలుగు చేసేటట్లుగా మనం ఏర్పాటు చేయటం, అలాగే కొత్త టెక్నాలజీని పరిచయం చేయటం, ఇండస్ట్రీ 4కి సంబంధించినటువంటి టెక్నాలజీస్ స్టార్టప్స్ కానివ్వండి, అలాగే నూతన తర పారిశ్రామికవేత్తలకు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీ 4లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా వారికి అందుబాటులోకి తెచ్చే విధంగా ఇలా వివిధ రకాల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనునిత్యం పరితపిస్తూ ఉంటారని మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి చరిత్ర సృష్టించారని అభిప్రాయం వ్యక్తం చేశారు. 2029లో ప్రజా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డికి మరొకసారి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలోని 43వ డివిజన్ ఊర్మిళానగర్ లో వైఎస్ఆర్సీపీ 16వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, 43వ డివిజన్ కార్పొరేటర్ కోటిరెడ్డి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకుని రావడం జరిగిందని చెప్పారు. ముఖ్యంగా పేదలకు ఆరోగ్యశ్రీ పెద్దపీట వేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించారని చెప్పారు. ప్రజా సంక్షేమ పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి కోసం రాష్ట్ర ప్రజలు కంకణం కట్టుకున్నారని 2029లో జరిగే ఎన్నికలలో మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా వాడవాడలా వీధి వీధిలో కూడా
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా కూడా పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజానికం అంతా కలిసి చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా 43వ డివిజన్లోని ఊరూరు నగర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర జెండా ఎగరేసి కేక్ కటింగ్ చేసి సర్వీస్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ మా కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. కార్యక్రమానికి మా ఎమ్మెల్సీ రుహుల్లా గారు, నగర మేయర్ గారు రాయనబాగ్ లక్ష్మి గారు, మా రాష్ట్ర నాయకులు విజయశీల గారు, అదేవిధంగా ఇతర కార్పొరేటర్స్ చాలామంది అందరూ పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పిల్లలందరికీ కూడా చదువు ఉచితంగా చదివించాలని కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ఉచితంగా వైద్యం చేయించే విధంగా కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాలని కానివ్వండి, చాలా చక్కటి కార్యక్రమాలు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అంటే ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఊర్మిళ నగర్లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ ఏట అడుగుపెడుతూ మా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎంతో ఆనందోత్సవాలతో ఈరోజు మేము ఈ కార్యక్రమం అన్నది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏ రోజు లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అన్నది గత 5 ఏళ్ళు ఏ రకంగా చేశారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో పాలన ఎలా ఉన్నది అన్నది కూడా ప్రజలకు తెలుసు. ఇంత దౌర్భాగ్యమైన పాలన ఏ రోజు లేదు అన్న విధంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన అనేది కొనసాగుతుంది. వీళ్ళే ఊదరగొట్టుకొని, వీళ్ళే చెప్పుకొని మేము సూపర్ 6 అని, సూపర్ హిట్ అని ఏ రకంగా చెప్పుకొని తిరుగుతున్నారో, ఏ రకంగా సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజల్లో తిరుగుతున్నారో మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల బంగ్లాదేశ్ అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది అని చెప్పుకు తిరిగేవాళ్ళు అదే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలను విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాజీ మంత్రుల ఆదేశాల మరి 43వ డివిజన్ కార్పొరేటర్ గారు కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇక్కడ వైఎస్ఆర్ సభ్యులందరితో గౌరవ మేయర్ గారు, అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు, డివిజన్ నాయకులు అందరితో కూడా ఇక్కడ ఎంతో వైభవంగా చేసుకోవడం జరిగింది. రాష్ట్రం అంతా ఈ రోజున ఒకే ఒక మాట చెప్తా ఉన్నారు. ఆనాడు దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజారంజక పాలన చేశాడో, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అట్లాంటి పాలన ఆయన సృష్టించినటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరిగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు చోట్ల విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు తమ ఆరోగ్యంపై జాగ్రత్తలు వహించాలని ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 36వ డివిజన్ హనుమాన్పేట, ఏలూరు లాకుల సెంటర్ మరియు పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాదాచారులు, కార్మికులకు మజ్జిగ పంపిణీ చేస్తూ పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లలో సుమారు 100కు పైగా చలివేంద్రాలను ఏర్పాటు చేసి వేసవికాలం ముగిసే వరకు నిరంతరం మజ్జిగ, చల్లని మంచినీరు అందుబాటులో ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు తమ ఆరోగ్యంపై జాగ్రత్తలు వహించాలని, ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని బోండా ఉమా సూచించారు. వడదెబ్బ తగలకుండా ఉండేందుకు కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవాలని, వృద్ధులకు, పిల్లలకు తగిన జాగ్రత్తలు చెప్పాలని కోరారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరియు నాయకుల ఆధ్వర్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేలాగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రజలందరూ ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాలలో కూడా ఘనంగా జరుగుతున్నాయని వైసీపీ సీనియర్ నాయకులు ఏపీఎస్ఎఫ్ఎల్ మాజీ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి తెలిపారు. ప్రజా సంక్షేమం గురించి నిరంతరం ఆలోచించే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరలా తిరిగి ముఖ్యమంత్రి అవటం ఖాయమని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటాన్ని ఎవరూ ఆపలేరని సవాలు విసిరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు విజయవాడ నగర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నాయకులు ఏపీఎస్ఎఫ్ఎల్ మాజీ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జెండా వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాలలో కూడా ఘనంగా జరుగుతున్నాయని తెలియజేశారు. 2024 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి పరాభవం పొందినప్పటికీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగానే ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన అందించిన సంక్షేమ ఫలాలే 2029 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని మరలా తిరిగి ముఖ్యమంత్రిని చేస్తాయని చెప్పుకొచ్చారు. 2029 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం తథ్యమని, దీనిని ఎవరూ ఆపలేరని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ రోజున విజయవాడ నగరంలోని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జెండా ఆవిష్కరించినటువంటి సందర్భంగా ఆ జెండా ఆ ప్రాంతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా ఎగరవేయబడినటువంటి ఈ యొక్క పోలు ఈ రోజున 15 సంవత్సరాలు దాటి 16వ సంవత్సరంలో అడుగిడినటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగానే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విదేశాలలో సైతం ఆవిష్కరణ దినోత్సవ వేడుకలు వైభవోపేతంగా జరుగుతూ ఉన్నాయి అనేటువంటి దానికి కారణం ఒకటే, జగన్ గారి మీద ఉండేటువంటి నమ్మకం. పేద మధ్యతరగతి ప్రజానీకానికి జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి ఫలాలను గుర్తు చేసుకుని ఎటువంటి పరిస్థితుల్లో కూడా జగన్ వెంటే నడవాలనేటువంటి కోరికతో ముందుకు రావటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టే వేలాది మంది ప్రజానీకం ఈ ఉత్సవాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. దీనికి గల కారణం ఒకటే, ఎన్నికలలో డిఫీట్ అయినటువంటి అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి అంతా ఇంత కాదు అనేటువంటిది. ఏదైతే నా కార్యకర్త ఉన్నాడో, ఏదైతే కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలదే ఈ పార్టీ. నేను ఒక్కడిగా బిగినయ్యాను. ఒక్కడిగా బిగినైనప్పుడు ఇవాళ కోట్లాది మంది ప్రజానీకం నా వెంట ఉన్నారంటే అనే కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారంటే అనే కారణం ఒకటే అనేటువంటిది వైఎస్ఆర్ సిపి అనేటువంటి దాన్ని జెండాకే, ఆ జెండా కింద మనం అందరం ఉన్నాం అనేటువంటి చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ప్రతిజ్ఞ పూనుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబడి 16 సంవత్సరాల సందర్భంగా వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు పూనూరు గౌతమరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ విజయవాడ నగరంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వేడుకలకు పాల్గొన్నటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడకపోతే ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు కుక్క చింపిన విస్తరా తయారు చేసేవారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వారు చంద్రబాబు నాయుడు గారికి తన తొత్తులుగా మారిపోయారు. అలాగే కొత్తగా అయిపోయినట్టు జనసేన పార్టీ ఆయన ఏం చెప్తే దానికి వాహం అంటున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి నిరసనగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే దానిపైన కేసులు పెట్టడం, 30 యాక్ట్ అనడం, రకరకాలైనటువంటి ప్రజలను, కార్యకర్తలందరూ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతోత్సవాల సందర్భంగా అమరావతిలో ఏర్పాటు చేయనున్న స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ విగ్రహ నిర్మాణంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విగ్రహ నిర్మాణాన్ని ప్రైవేట్ ట్రస్టులకు అప్పగించడం ద్వారా అమరజీవి త్యాగాన్ని వ్యాపారంగా మార్చే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. విగ్రహాల పేరుతో అంగుళాల చొప్పున వసూలు చేయడం సరైంది కాదని అన్నారు. విజయవాడలోని దాసరి భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గ విషయమే అయినప్పటికీ అమరజీవి స్మారకార్థం ఏర్పాటు చేయవలసిన స్మృతి వనం కార్యక్రమాన్ని ప్రభుత్వం స్వయంగా చేపట్టాల్సిందని అన్నారు. అయితే 6.8 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులు, ట్రస్టుల చేతుల్లో పెట్టడం ద్వారా అమరజీవి త్యాగాన్ని కించపరిచే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. విగ్రహాల పేరుతో అంగుళాల చొప్పున వసూలు చేయడం సరైంది కాదని, అమరజీవి పొట్టి శ్రీరాములు ఒక కులానికో ఒక వర్గానికో చెందిన వ్యక్తి కాదని
ఆయన త్యాగం మొత్తం తెలుగు జాతికి చెందిందని పేర్కొన్నారు. రైతులు అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూములను ఈ విధంగా ఉపయోగించడం కూడా తగదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అమరజీవి స్మారక నిర్మాణాన్ని ప్రభుత్వం స్వయంగా నిర్వహించి విగ్రహాల పేరుతో జరిగే వసూళ్ల దందాను అరికట్టాలని డిమాండ్ చేశారు. బలంగా పెట్టి బలైన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని మార్చి 16వ తేదీన 125వ జయంత్యోత్సవాల ముగింపు సందర్భంగా స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో వారి కాంస్య విగ్రహాన్ని నెలకొల్పటం, స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం సర్వదా హర్షణీయం. దేశం కోసం, ఒక జాతి కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల్ని, వారి త్యాగనిరతని మనం పొగడాల్సిందే, వారిని గౌరవించుకోవాల్సిందే. తెలుగు జాతి గౌరవాన్ని దిగంతాలకు వ్యాప్తి చెందినటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని స్థాపించవలసిందే. ఆపరేషన్ సాక్రిఫైస్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నామకరణం చేశారు. ప్రభుత్వం 6.8 ఎకరాల భూమిని మేము ట్రస్ట్ పేరుతో ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చామని చెప్తా ఉన్నది. ఇక్కడే అసలు విషయం వస్తుంది. 150 కోట్ల వేయమని చెప్తున్నారు మొత్తంగా స్మృతివనం. 6.8 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం అమరావతి రైతులు ఇచ్చినటువంటి భూమిని ఇచ్చారు. సబ్జెక్టు చాలా మంచిది. ఆయన అందరివాడు పొట్టి శ్రీరాములు గారు. దేశ నాయకులకి, జాతి నాయకులకి కులాన్ని, మతాన్ని ఆపాదించటం అంటే చంద్రుడి మీద, సూర్యుడి మీద ఉమ్మివేయటం అవుతుంది. అటువంటి నేపథ్యంలో వాళ్ళ ఆపరేషన్ సాక్రిఫైస్ అలా కూడా ఆపరేషన్ కలెక్షన్గా మారిపోయింది. అంగుళం చొప్పున 58 అడుగుల విగ్రహానికి అంగుళాల చొప్పున 5,116 రూపాయల అంగుళం చొప్పున విపణి వీధిలో పెట్టి వ్యాపారం చేసినటువంటి పరిస్థితి. విగ్రహాల ముసుగులో వ్యాపారాలు చేసేటువంటి డూండి రాకేష్ లాంటి వాళ్ళు, వారికి 6.8 ఎకరాల భూమిని మీరు అప్పచెప్తారా? ఎందుకని ప్రభుత్వం నిర్వహించలేదు? ఇది ఖచ్చితంగా తెలుగు జాతిని, అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని అవమానించటమే, వారి త్యాగనిరతిని కించపరచటమే అవుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా సిపిఐగా నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అంగుళాల చొప్పున విజయవాడ నగరాన్ని అమరావతికి దీటుగా అభివృద్ధి చేస్తున్నామని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు పెనమలూరు వరకు ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. నగరంలో ఎక్కడ నీరు నిలవకుండా డీపీఆర్ సిద్ధమవుతుందని చెప్పారు. నగరంలోని డైరీ కాలనీలోని నూతనంగా నిర్మిస్తున్న పార్కు పనుల్ని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నగర సుందరీకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నగరంలోని ఖాళీ స్థలాలను ఆహ్లాదకరమైన ఉద్యానవనాలుగా మారుస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసే ప్రయత్నాలు అరికడతామని అన్నారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఎక్కువగా రోడ్ల నిర్మాణం త్వరితగతిన జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ కామన్ సైట్లో పార్కులు అయితే కేంద్ర ప్రభుత్వ సహకారంతో చక్కటి ఉద్యానవనాలాగా, వాకింగ్ ట్రాక్లు, అదే జిమ్ ఎక్విప్మెంటు, ఈ విధంగా అనేకమైన విధానాలుగా ప్రతి ఒక్క కామన్ సైట్ని డెవలప్ చేయడం జరుగుతోంది. ఎక్కడ చూసినా కూడా పిల్లలు అందరూ కూడా ఆడుకునే విధంగా అది డెవలప్ అవుతుంది. దానికి ఇక్కడ మనకి ఈ కాలనీ డైరీ కాలనీలో సుమారు 20 లక్షలతో ఈ పార్కును అభివృద్ధి పరచుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న సమస్యల్లో డ్రైనేజ్ సమస్య ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య కొన్నిసార్లు ఇబ్బందులు ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్ అనేది దానికోసం ఎంపీ కేసినేని శివనాథ్ గారు దాని డిపిఆర్ తయారు చేయించి విజయవాడ నగరం మొత్తం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ పడిన చొక్క నీరు పడినట్టు వెళ్ళిపోయే విధంగా చేయటానికి ఒక ప్రణాళిక వేసుకోవడం జరుగుతోంది. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ డిపిఆర్ గనక వాళ్ళు ఇచ్చి అందరికీ ఆమోదయోగ్యం అయితే దానికి కావాల్సిన ఎన్ని వందల కోట్లైనా సరే దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అందువలన విజయవాడని సమగ్రంగా అభివృద్ధి పరచుకోవడానికి రాజధానిగా పేర్కొనబడిన విజయవాడ నగరం
అమరావతి నగరంతో పోటీగా ఉండటానికి అనేకమైన ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. చక్కటి ఫ్లైఓవర్లు ఇప్పటికే మనం బెంచ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్లు కట్టుకున్నాం. అదేవిధంగా కనకదుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్లు కట్టుకున్నాం. కొంతవరకు ఔటర్ రింగ్ రోడ్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. కొంతవరకు ట్రాఫిక్ తగ్గినా ఇంకా కూడా ఫ్లైఓవర్లు రావాల్సి ఉంది. కొత్తగా కూడా కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి బెంచ్ సర్కిల్ వరకు, బెంచ్ సర్కిల్ నుంచి పెనంలూరు వరకు కూడా ఫ్లైఓవర్లు కూడా శాంక్షన్ స్థితిలో ఉన్నాయి. అన్ని రకాల డిపిఆర్లు, మీటింగులు అందరూ కూడా తీర్మానాలు చేయటం జరిగింది. అందువల్ల నగర అభివృద్ధి చెందుతూ ఉంది. మరి ఈ రోజున చూసాం మనం, నిన్న అమరావతిలో చాలా ఖరీదు గల పైప్ లైన్లు తగలబెట్టే పరిస్థితిలో ఇవాళ ఉంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ గడిచిన కాలంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా పార్టీని బలోపేతం చేస్తూ జగనన్న అడుగుజాడల్లో ముందుకు సాగుతున్నామని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా వెల్లడించారు. రానున్న రోజుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడించే దిశగా ప్రతి కార్యకర్త శ్రమించాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం మొదలై 16 ఏళ్లు పూర్తయిన నేటికి పార్టీపై ప్రజల్లో ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై ప్రజలకున్న అచంచలమైన విశ్వాసమే దీనికి నిదర్శనమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు జెండా ఆవిష్కరించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైన శ్రీ దేవినేని అవినాష్ గారు, మన సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారి మరి ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా పార్టీ ఆఫీస్లో జెండా వందనం చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ చాలామంది వైఎస్ఆర్ పార్టీ మరి కార్యకర్తలే కానీ అభిమానులే కానీ అందరం కూడా ఇక్కడ వచ్చి మేమందరం కూడా జెండా వందనం చేసుకుంటాం. 16 ఏళ్ళు గడిచిన ఈ రోజుకి కూడా వైఎస్ఆర్ పార్టీ మీద ఎంతోమంది అభిమానంతో, ప్రతి ఒక్కరు కూడా జగనన్న మీద నమ్మకంతో ఈ రోజుకి కూడా ప్రజాభిమానం పొందిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 16 ఏళ్ళైనా ఇంకా పార్టీని బలోపేతం చేసుకుంటూ రానున్న రోజుల్లో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసే విధంగా అందరం కూడా కష్టపడతామని చెప్తూ సెలవు. డివైడర్ల పైన ఫుట్పాత్ వద్ద వీధుల్లో ఉన్న నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా వేముల శ్యామలాదేవి రోడ్డు, సీతారాంపురం, సంబమూర్తి రోడ్డు, గవర్నర్పేట, పూర్ణానందంపేట, అయోధ్యనగర్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పూర్ణానందపేట, మామిడికాయపాక ప్రాంతాలన్నింటినీ పర్యటించి అక్కడున్న నిరాశ్రయుల వసతి గృహాన్ని పరిశీలించి అక్కడ వసతుల్ని పూర్తి స్థాయిలో కల్పించాలని, డివైడర్ల పైన ఫుట్పాత్ల వద్ద వీధుల్లో ఉన్న నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే విధంగా యూసీడీ విభాగం చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. వసతి గృహానికి వచ్చిన తర్వాత వారికి సరైన అవగాహన కల్పించి, నైపుణ్యత కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సమీక్ష. వడదెబ్బ మరణాలు నివారించాలని స్పష్టమైన ఆదేశం. వైద్యంలో ఏఐ టెక్నాలజీ వినియోగాన్ని పెంచాలని సూచన. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మిన్నంటిన వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. వైసీపీ అనేది కోట్లాది మంది ప్రజల సొత్తు అని అభివర్ణించిన వైసీపీ అధినేత. వైసీపీ అభిమాని కాలర్ ఎగరేసేలాగా పార్టీ భవిష్యత్తు ఉంటుందన్న జగన్. విశాఖలో క్యాబ్ జెమినీ సీఈఓ ఐమాన్ ఇగ్నత్ తో మంత్రి నారా లోకేష్ భేటీ. 20,000 ఉద్యోగాల సామర్థ్యంతో డెవలప్మెంట్ సెంటర్ జీసీసీ ఏర్పాటు చేయాలని నారా లోకేష్ విజ్ఞప్తి. ప్రభుత్వ ప్రతిపాదనల్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చిన క్యాబ్ జెమినీ సీఈఓ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.